మన ఇండియన్ టీంకి అంతకుముందు గ్రేగ్ చాపల్ హెడ్ కోచ్గా పనిచేశాడు కదా. అప్పుడు మన టీమిండియా పర్ఫార్మెన్స్ చూస్తే చాలా దారుణంగా తయారైంది. సో అది మన టీమిండియా పర్ఫార్మెన్స్ పక్కన పెట్టేస్తే ఆ టైంలో మనకి ఇర్ఫాన్ పఠాన్ చాలా మంచిగా షైన్ అయ్యాడు కదా. అయితే మరి ఇదంతా బాగానే ఉందిలే, కానీ ఆ గ్రేగ్ చాపల్ టైంలో అసలు అతనికి అంత బ్యాడ్ నేమ్ రావడానికి, అసలు దాంతోపాటు మరి అసలు ఇండియా మొత్తం కూడా అతని మీద విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటి అంటే అతని వ్యవహార శైలి అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన జూనియర్లని అదేవిధంగా సీనియర్లని టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకంగా చూసేవాడు. సో దాంతోపాటు అతనిలో ఉన్న రాంగ్ ఇన్సిడెంట్ ఏంటంటే మరి సీనియర్లను కూడా మొఖాన్ని అనేసేవాడు. ఎవరైనా సరే సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే సో నిన్ను టీంలోంచి తీసేస్తా అని చెప్పేసి మొఖానే చెప్పేవాడు అనమాట. అది కొంతమంది సీనియర్ ప్లేయర్లకు కూడా నచ్చేది కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్, దాంతోపాటు మరి ఇండియాలో ఉండి వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి సో ఏది పడుతుంది అంటే ఎందుకు ఊరుకుంటారు, ఊరుకోరు కదా. సో మరి దీంట్లో భాగంగానే అప్పుడు ఇర్ఫాన్ పఠాన్ సో డైరెక్ట్గా వెళ్ళిపోయి, ఎందుకంటే ఇర్ఫాన్ పఠాన్ అతని టైంలోనే మంచిగా షైన్ అయ్యాడు. సో అందుకని చెప్పేసి అప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు డైరెక్ట్గా గ్రేగ్ చాపల్ దగ్గరికి వెళ్ళి, సో మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, మంచిగా పర్ఫామ్ చేయకపోతే నేనే తీసేస్తాను అంటున్నారు కదా, సో దీనికి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే మీరు కాదు, డైరెక్ట్గా బీసీసీఐ మమ్మల్ని తీసి పక్కనేసిద్ది. సో దీని గురించి మీరు చెప్పొద్దు అని చెప్పేసి సున్నితంగా వెళ్ళి చెప్పాడు. అయితే ఇదంతా విన్న తర్వాత గ్రేగ్ చాపల్ ఏం చేశాడు, ఫస్ట్ ఫైర్ అయ్యాడు అనమాట. ఏంది నువ్వు నాతో ఇలా అంటున్నావు అని చెప్పి. సో దాని తర్వాత ఇర్ఫాన్ పఠాన్ పక్క వచ్చేసరికి దాని తర్వాత అతను రియలైజ్ అయ్యాడు, ఓకే నేను చెప్తుంది పఠాన్ చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి తర్వాత రియలైజ్ అయ్యి దాని తర్వాత ఫార్వర్డ్ వెళ్ళాడు అనమాట. అయితే ఇప్పుడు దీని గురించే ఇర్ఫాన్ పఠాన్ కూడా మాట్లాడాడు. అయితే పఠాన్ ఏమంటున్నాడు అంటే మరి అంతకుముందు గ్రేగ్ చాపల్ ఉద్దేశం ఏదైతే ఉందో టీంని గెలిపించాలి, టీం కోసం మంచిగా ఆడాలని చెప్పేసి అతను ఉద్దేశం ఏదైతే ఉందో అది ఎక్సలెంట్, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే అతని వ్యవహార శైలి ఏదైతే ఉందో అది కనుక తను మార్చుకున్నట్టయితే, ఎందుకంటే వేరే విదేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మరి మన భారతీయ సంస్కృతిని కూడా వాళ్ళు గౌరవించాలి. అలా కాకుండా మరి ఆస్ట్రేలియాలో ఏ విధంగా ఉండిద్దో సో అదే ఇక్కడ రుద్దాలని చూస్తే మరి ఖచ్చితంగా ఇటువంటి రిజల్ట్స్ అవుతాయి. సో అది కనుక చేయబోయినట్టయితే మరి ఇండియా కోచ్ల్లో ఇప్పటి వరకు ది బెస్ట్ కోచ్గా కూడా అయ్యే ఛాన్స్ కూడా దక్కించుకునేవాడు అని చెప్పేసి గ్రేగ్ చాపల్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడటం జరిగిందనమాట.